చిలకలూరిపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇప్పుడు టీడీపీ వైపుకు చూస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడే కాస్త అసంతృప్తిలో ఉన్న రాజశేఖర్ పార్టీ ఓడిపోయిన తర్వాత మరీ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన్ను టీడీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ లాంఛనం పూర్తయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. కాకపోతే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో చేరిన నేతల సంగతి ఏంటి, వారు సంతోషంగా ఉన్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన అత్యంత సన్నిహితులుగా ఉన్న కొందరు నేతల వైఖరి వల్ల విసుగు చెందిన వారంతా సహజంగానే కూటమి వైపు చూస్తున్నారు. ఎన్నికల ముందే కొందరు చేరిపోయారు. ఎన్నికల తర్వాత మరికొందరు క్యూ కట్టారు. ఎన్నికల ముందు చేరిన వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి పార్థసారథి లాంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నికల తర్వాత కూటమి పార్టీలోకి వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు వెంకట రోషయ్య లాంటి గట్టి నేతలే ఉన్నారు. తాము ఫిరాయించడంతో కాస్త ఉపశమనం లభిస్తుందని, కూటమి మరింతగా బలోపేతమవుతుందని, చేరిన చోట గౌరవం లభిస్తోందని నేతలు ఎదురు చూశారు. కూటమి నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చి చేరిపోయేందుకు కొందరు వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పుడు చేరిన వారిలో అంతగా సంతృప్తి లేదట. చేరి తప్పు చేశామని మెదలకుండా ఇంట్లో కూర్చొని టైం కోసం ఎదురు చూసినా బాగుండేదని వాళ్ళు భావిస్తున్నారట. అధికార కూటమి వాళ్ళు తమను అస్సలు పట్టించుకోవటం లేదని సామినేని ఉదయభాను తన అనుచరుల దగ్గర వాపోయారట. కిలారు రోషయ్య పరిస్థితి కూడా అంతేగా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నారో ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఇక ఒకప్పుడు వైసీపీలో వీరచక్రం తిప్పి జగన్ను బెదిరించి మరీ పనులు చేయించుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత సాధించింది శూన్యమట. పార్టీ కోసం ఏదైనా చేద్దామన్నా స్థానిక నేతలు అడ్డుపట్టారట. అధికార కూటమి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నేతలు ఎవ్వరూ కూడా కొత్తగా వచ్చిన వారిని పట్టించుకోవటం లేదు. మీటింగ్లకు పిలవటం లేదు. అసలు తమ పార్టీలో వాళ్ళు ఎప్పుడు చేరారు అన్నట్లుగా చూస్తున్నారట. కలుపుకుపోయే తత్వాన్ని వదిలిపెట్టి సోషల్ బాయ్కాట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని కొత్తగా చేరిన నేతలు వాపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తే కూటమిలో మొదటి నుంచి ఉన్న నేతలకు కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు ఉన్నాయట. కొత్తగా వస్తున్న నేతల తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉందట. వైసీపీ హయాంలో వాళ్ళంతా చక్రం తిప్పి ఎంజాయ్ చేశారని, ఆ 5 ఏళ్లు తాము ఎన్నో ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొన్నామని లెక్కలేసుకుంటున్నారు. ఇప్పుడు చేతిలో అధికారం లేనందువల్లే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా వాళ్ళు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. కాస్త అవకాశం ఇస్తే తమను పక్కకు నెట్టి తమ పార్టీల అధిష్టానాలకు వాళ్ళు క్లోజ్ అయిపోతారని, అప్పుడు తాము సీన్లో లేని పరిస్థితి వచ్చేస్తుందని భయపడుతున్నారు. వైసీపీలో అవినీతి పరులు, ఆశ్రిత పక్షపాతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వాళ్లతో ఇప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగితే జనంలో పలచనైపోతామని కూడా ఆందోళన చెందుతున్నారట. అదే ఇప్పుడు కొత్త వారిని లోకల్ లీడర్స్ దూరం పెట్టేందుకు కారణమవుతోంది. వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లను కూటమి పార్టీలో చేర్చుకున్నప్పటికీ సముచిత స్థానం ఎప్పుడిస్తారో కూడా తెలియటం లేదు. అధిష్టానాలు వాళ్ళని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. బీద మస్తాన్ రావు లాంటి నేతలకు ముందే హామీ ఇచ్చినట్లుగా రాజ్యసభ సీటు కట్టబెట్టినా మిగతా వాళ్లకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఒక కార్యక్రమంలా తమను చేర్చుకొని వదిలేశారని వాళ్ళు వాపోతున్నారు. అందుకే వచ్చి తప్పు చేశామన్న ఫీలింగ్ వారిలో పెరిగిపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.